వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృత్యు కేసు అయితే చాలా కలకలం రేపుతుంది. అయితే ఆ మహిళ పేరు వచ్చేసి అయితే లలిత. లలిత వయసు వచ్చేసి కూడా దాదాపు అయితే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆ మృతదేహాన్ని అయితే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. సో గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన తర్వాత అసలు నిజాలు ఏంటి అనేది కూడా బయటపడుతుంది. దాదాపు 8 రోజుల పాటుగా ఇదే ఇంట్లో తన కూతుళ్ళు అయితే మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని అయితే నివసించారు. సో ఇందులోనే తింటూ ఇందులోనే పడుకున్నారు. అదేవిధంగా వాళ్ళ వయసు వచ్చేసి కూడా 22, 24 అయితే ఉంటుంది. వాళ్ళ కూతుర్ల వయసు వచ్చేసి, అదేవిధంగా వాళ్ళ పేర్లు వచ్చేసి అయితే రవళిక, అశ్విత. సో వాళ్ళైతే దాదాపు 8 రోజుల పాటుగా ఆ మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఇదే రూమ్లో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విజువల్స్లలో, ఏదైతే ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్, ఈ థర్డ్ ఫ్లోర్లోనే వీళ్ళైతే నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ థర్డ్ ఫ్లోర్లో ఏదైతే సెకండ్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోనే వాళ్ళైతే నివసిస్తూ ఉన్నారు. సో వాళ్ళ భర్త, లలిత భర్త కూడా వాళ్ళిద్దరు విడిపోయి దాదాపు 5 సంవత్సరాలు అయితే అవుతుంది. అసలు అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు అనేది కూడా వివరాలు అయితే తెలియదు. సో ఇదే బాధలో తనైతే చాలా కృంగిపోయి తన అనారోగ్యంకి గురై తనైతే చనిపోయినట్లయితే వాళ్ళ కూతుర్లు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా తన వెనకాల కూడా తనని కొంచెం అంటే కొంచెం వేధించే వాళ్ళని చెప్పేసి కూడా అయితే కంప్లైంట్ లెటర్లో కూడా ఒక 2-3 పేర్లు కూడా రాసినట్లయితే తెలుస్తుంది. వాళ్ళు కూడా అసలు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు కూతుర్లను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వాళ్ళ ఇద్దరు కూతుర్లను అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయో, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు తను ఎలా చనిపోయింది, ఎప్పుడు చనిపోయింది, ఇంకా తన వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి అయితే వాళ్ళు November 1st అయితే రావడం అయితే జరిగింది. అంటే దాదాపు ఒక 3-4 నెలలు అయితే ఇక్కడికి అవుతుంది వాళ్ళైతే ఇందులో చేరి. సో ఇంటి ఓనర్ ఏమని చెప్తున్నారు అంటే తను దాదాపు వీళ్ళు వచ్చినప్పటి నుండి అయితే రెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు, రెంట్ ఎప్పుడు అడిగినా కానీ తర్వాత ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఆధార్ కార్డ్స్ ఉంటాయో, అదేవిధంగా ఇంకా ఏదైనా ఐడి ప్రూఫ్స్ లాంటివి ఉంటాయో ఏవడిగినా ఇవ్వడం లేదు, మేము తర్వాత ఇస్తాము అన్నట్లయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ మనమైతే ఇదే బిల్డింగ్లో అయితే ఉన్నాము. అదేవిధంగా వీళ్ళు ఒక 2 కుక్కల్ని కూడా పెంచుకునేది. ఆ కుక్కల్ని కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ వచ్చాక, అంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే 8 రోజుల పాటు ఉంచుకున్నారో, సో ఆ 8 రోజుల పాటు ఉంచుకున్న తర్వాత ఏదైతే దుర్వాసన ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ స్మెల్ అయితే అది ఇంకా పోవడం లేదు. సో ఇంకా వాళ్ళు భరించలేక ఇక్కడ ఉన్న స్థానికులకు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వారసుగూడ లీడర్స్ అయితే వాళ్ళు మళ్ళీ వారసుగూడ పిఎస్లో అయితే కంప్లైంట్ ఇవ్వగా, సో వాళ్ళు పోలీసులు అయితే రావడం జరిగింది. ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే వచ్చి ఆ మృతదేహం ఏదైతే ఉంటుందో మృతదేహాన్ని వెంటనే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అయితే పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. దాదాపు ఈ రోజు అయితే రిజల్ట్ అయితే రావచ్చు, అంటే అసలు ఏం జరిగింది అనేది అయితే అన్ని స్టేట్మెంట్ అయితే రావచ్చు. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో చూడాలి అసలు ఎలా జరిగింది అనేది కూడా. అదేవిధంగా ఇందులో వీళ్ళకి మెయిన్ ఏంటంటే అంటే కొంచెం మెంటల్లీ డిస్టర్బుల్ లాగా అనిపిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఉన్న బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఎవరితో కలవరు, అసలు వాళ్ళు కిందికి కూడా రారు. గత 3 నెలలుగా చూస్తున్నాము వాళ్ళు అసలు పైన ఉంటారు, ఎక్కువ రారు. ఎప్పుడో ఒకసారి కిందికి వస్తారు. అదేవిధంగా వాళ్ళు కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఆ కుక్కల్ని కూడా అసలు కిందికి తీసుకెళ్లారు. కిందికి తీసుకెళ్ళాలి, మనం పెంచుకునే ఏవైనా కానీ కొంచెం ప్రపంచానికి చూపించాలి అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిందే. కానీ అయినప్పటికీ వీళ్ళైతే ఆ 2 కుక్కల్ని మాత్రం ఏమాత్రం కిందికి తీసుకురారు. అదేవిధంగా కొన్ని పూజలు కూడా, చాలా పూజలు అయితే వీళ్ళు చేస్తారు. పూజలకు కూడా చాలా అడిక్ట్ అయిపోయారని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఓనర్ మధ్యలో January 18th అయితే రావడం జరిగింది. అప్పుడు తను బాగానే ఉంది లలిత అనే అమ్మాయి, కానీ కొంచెం అనారోగ్యంతో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రెంట్కి వచ్చినప్పుడు అయితే ఎంత డోర్ కొట్టినా కానీ ఓపెన్ చేయలేదు. కొంచెం స్మెల్ లాంటిది వచ్చింది. అప్పుడు కుక్కకి ఏమైనా అయిందేమో అని అనుకొని మళ్ళీ ఎంత డోర్ కొట్టినా తీయలేదని చెప్పేసి కొంచెం ఫోన్లో కూడా నేను రికార్డ్ చేశాను, తీస్తలేరు అని చెప్పేసి కూడా ఓనర్ అయితే చెప్తూ ఉంది. సో అప్పుడైతే మళ్ళీ ఓనర్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగా, సో వాళ్ళైతే అంటే ఇక్కడ మనకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొందరు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న మీకు ఎప్పుడైనా స్మెల్ రావడం అట్లాంటిది ఏమైనా జరిగింది? మాకైతే ఏం రాలేదు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉండి ఇంట్లో. ఓకే, అంటే కొంచెం అనుమానం లాంటిది ఏమైనా? అలాంటివి ఏం లేదు, అసలు తెలియదు. అసలు వాళ్ళు ఎప్పుడు బయట కూడా కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళు అసలు ఎలా ఉండేవాళ్ళు అన్న ఇక్కడ? వీళ్ళు అంటే వీళ్ళ కుటుంబం కానివ్వండి, వాళ్ళు రవళిక అనే అమ్మాయి కానివ్వండి, అదేవిధంగా అశ్విత అనే అమ్మాయి కానివ్వండి, సో అసలు ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ? బయట అసలు కనిపించే వాళ్ళైతే ఎప్పుడు అసలు బయట కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు కూడా ఏం తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఓన్లీ ఓనర్కే తెలియాలి, అంత మనకేం తెలియదు. అదేవిధంగా వాళ్ళు కుక్కల్ని కూడా పెంచుకునేది, కుక్కల్ని కూడా అసలు బయటకు తీసుకొచ్చేది లేదని అన్నారు. అవును, కుక్కలు కూడా ఇప్పుడు మేము బయట చూడలేదు. నిన్న నైట్ మాత్రం కుక్కలు బాగా అరిచాయి, బాగా అరుస్తున్నాయి. మరి ఈ కుక్కలా ఎవరి కుక్కలా మాకు తెలియదు. అని ఇప్పటికీ కూడా ఆ స్మెల్, ఆ దుర్వాసన అనేది అసలు పోవడం లేదు. ఇప్పటికి కూడా మనం ఇక్కడ నిలబడితే ఆ స్మెల్ అనేది వస్తుంది. సో మాకు అదే మాకు అర్థం కాని మ్యాజిక్ ఏంటంటే
ఈ స్టెప్స్ ఎక్కితే స్మెల్ వస్తుంది, స్టెప్స్ అవుతుంటే స్మెల్ రాలేదు. స్టెప్స్ అవుతూ ఉన్నాము, స్టెప్స్ కింద ఉంటే స్మెల్ రాదు. అసలు మేము మామూలుగా ఇటు సైడ్ రాము అసలు. ఈ దీంట్లో కూడా ఎవరు రెంట్కుని అతను వెళ్ళిపోయాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. అప్పటి నుంచి మేము ఇటు సైడ్ ఎవరు రాము. మరి ఆ పక్కన రూమ్ వాళ్ళకే తెలియాలి మరి. దాదాపు అంటే ఎన్ని రోజులు అయి ఉండొచ్చు? వీళ్ళైతే చెప్తున్న ప్రకారం అయితే 8 రోజుల నుంచి అయితే ఆ మృతదేహం అలానే ఉంది. అదే మృతదేహంలో అయితే ఇంకా మృతదేహాన్ని పక్కన పెట్టుకొని అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్వయంగా వాళ్ళే చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా ఇలానే ఉంటే బాగుండదని చెప్పేసి భయపడేసి ఇక్కడ ఉన్న స్థానికులకు చెప్తే వాళ్ళు అక్కడ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు వచ్చి ఇప్పుడైతే ఇది ఎంక్వైరీ చేశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా వింటే? మీకు ఎలా అనిపిస్తుంది? ఏమోనండి, ఇది అసలు మాకు అసలు ఏం తెలియడం లేదు. నిన్న సడన్గా మాకు కూడా షాక్ లాగా ఉంది. ఇది సడన్గా మేము ఏదో కొంచెం గొడవగా ఉంటే బయటకు వచ్చి చూసేదానికి పోలీసులు ఉన్నారు. సో మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు, ఇంకా మీ ద్వారా తెలియాలి, మీడియా ద్వారా తెలియాలి. అంటే ఎప్పుడైనా మీరు ఇక్కడ వాళ్ళు బయట తిరిగినప్పుడు కానీ అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది? కొంచెం మీకు వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూసుంటారు కదా, ఎలా ఉండేది అసలు? వాళ్ళు నవంబర్లో జాయిన్ అయ్యారంట. నేనైతే ఎప్పుడు చూడలేదు వాళ్ళని, అసలు ఎప్పుడు బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కుక్కలు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు బయటకు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఏం తెలియదు. లేదా జాబ్ కూడా చేస్తున్నారని తెలిసింది, కానీ నేనైతే ఎప్పుడు చూడలే వాళ్ళు. వాళ్ళు ముగ్గురు ఎలా ఉండే అన్న? ఇప్పుడు వాళ్ళ తల్లి లలిత గారు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ కూతుర్లు రవళిక, అశ్విత గారు కానివ్వండి, ఎలా ఉండేది అసలు? వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదండి, మీరు చెప్తున్నా తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు బయట, అసలు ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు అనుకున్నప్పటికీ సో తను లలిత ఇప్పుడు ఎవరైతే చనిపోయారో సో వాళ్ళు ఇక్కడ ఏమైనా ఇక్కడ తిరిగేది అలా చేసేదా? లేదు, ఇప్పుడు తిరగలే వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు, అక్కడ రూమ్లో ఉండేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు బయట కూడా ఎప్పుడు చూడాలి. కొంచెం ఎక్కువ పూజలు అండ్ సౌండ్ అట్లాంటిది పెట్టేది, పూజలే ఎక్కువ ఉన్నాయి. అలాంటివేం లేదు. ఓనర్ ఎప్పుడైనా వచ్చి అందరినీ చెప్పేసి పోతుండేది, అన్ని రూమ్లు నీట్గా పెట్టుకోండి అలా పెట్టుకొని చూసాము, కానీ నేను వాళ్ళైతే ఎప్పుడు చూడలేదు. సో చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే స్మెల్ చాలా వచ్చింది, కానీ అంటే మేము బెడ్రూమ్లో ఉన్నప్పుడు అంతంత మాత్రాన వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా స్మెల్ వచ్చింది అన్నట్లయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు అసలు ఎప్పుడు బయటకు వచ్చేది కాదు, వాళ్ళు అందరితో కలిసేది కాదు. మేము ఇక్కడ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటాం బాల్కనీలో అందరం, బట్ వాళ్ళు మాత్రం మాతో అయితే కలిసేది కాదంటూ అయితే వీళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే కనుక ఇది వచ్చేసి అయితే దాదాపు 8 రోజుల పాటుగానే జరుగుతున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ కూతుర్లు కూడా అదే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా మేము అంటే మీ వల్లనే మేము ఎంత డిస్టర్బ్ అవుతున్నాము, మమ్మల్ని సొసైటీ అంతా చెడుగా చూస్తుంది అన్నట్లు కూడా వాళ్ళైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. నేను కూడా వాళ్ళు ఏం మాట్లాడారు అదైతే కొంచెం విజువల్స్లో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కనుక ఇది ఇప్పుడు ఈ థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఉందో సో ఈ థర్డ్ ఫ్లోర్లోనే ఇదైతే జరిగింది. సో ఓనర్ కూడా వచ్చినప్పుడు కూడా మనకి అసలు వాళ్ళ డోర్స్ ఎప్పుడు కూడా సరిగ్గా ఓపెన్ చేసేది కాదు, ఎప్పుడు ఒక 5-6 టైమ్స్ పిలిస్తే కానీ ఓపెన్ చేసేది కాదు. ఇప్పుడైతే అసలు ఓపెనే చేయలేదు, అందుకే నేను ఇంకా పిలిచి వెళ్ళిపోయానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అసలు స్మెల్ అయితే ఇంకా మనము అసలు భరించలేకుండా అయితే ఉంది. ఇంకా మాస్కులు పెట్టుకుంటే కానీ అసలు అక్కడికైతే వెళ్ళలేము మనమైతే. అంతా చాలా స్మెల్ అయితే వస్తుంది, దుర్వాసన అయితే చాలా వస్తుంది. సో దాన్ని కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా అసలు ఎలా జరిగింది ఏంటి కూడా ఇప్పుడైతే ఎంక్వైరీలు అవుతుంది, చూడాలి అసలు ఎలా జరిగింది అనేది. వాళ్ళ ఇంటి ఓనర్ అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది మేడం, అసలు చనిపోయి ఎన్ని డేస్ అవుతుంది, అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది, మీరు వచ్చినప్పుడు అంటే ఇక్కడికి రెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా అసలు ఎలా ఉండేది, అసలు ఎలా జరిగింది? అంటే ఎప్పుడు అన్ఫ్రెండ్లీగా మాట్లాడుతుండే, ఇరిటేషన్ కోపంతో మాట్లాడుతుండే. ఏమైనా చిన్న విషయాలు ఉంటే కూడా పెద్ద ఇష్యూ చేస్తుండే. సో మేము కూడా అంతే ఇగ్నోర్ చేసాము. ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకుంటుండే. అంటే ప్రతిసారి అంటే అందరు వాళ్ళ పనులలో ఉంటారు కదా. అంటే నార్మల్గా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఈ 8 రోజుల్లో అయితే వచ్చే ఉంటారు, అప్పుడు ఏమైనా స్మెల్ రావడం కానీ అట్లా దుర్వాసన ఏమైనా? ఇప్పుడు 26th జనవరి రోజు కాల్ చేస్తా అన్నది, వెకేట్ చేస్తా అన్నది. అయితే ఇంకా వెకేట్ చేయలే. అయితే 27th జనవరి రోజు నేను వెళ్ళిన, డోర్ ఓపెన్ చేయలే, నాక్ చేసిన 20 minutes అయింది. 2 డాగ్లు బార్కింగ్ చేస్తున్నారు, మళ్ళా మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, లోపల నుంచి మాట్లాడుతుంది. బట్ బయటికి వచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడతలేదు.
ఇక ఇంకా నేను కూడా పోలీస్కి కంప్లైంట్ చేసిన, నాకు కూడా వాసన వస్తుంది, కుక్క చనిపోయిందేమో, ఆ కుక్క మోహం బాడీ తీస్తలేరేమో అట్లా కూడా అనుకున్నా, లేకపోతే కుక్క పాటి ఏమో కూడా అనుకున్నా, నేను షిట్ స్మెల్ ఏమో కూడా అనుకున్నా, ఆ దువాసన. అయితే ఇంకా నేను పోలీసులకు చెప్పేసిన, వీళ్ళు డోర్ ఓపెన్ చేస్తలేరు అని చెప్పిన నేను 27th. పోలీసు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అదే వస్తాము, నన్ను కూడా రమ్మన్నారు పిఎస్కి, ఇంకా నాకు కొంచెం టైం కుదరలే, ఇంకా నేను పోలేకపోయాను. ఈ టైంలో నిన్న వాళ్ళే పిఎస్కి వెళ్ళి చెప్పారు. ఇప్పుడు అందులో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, అందులో కూడా ఎవరి పేర్లో రాసినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎలా జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు అంటే వాళ్ళ వర్షన్లో ఎలా ఇచ్చారు? వాళ్ళ వర్జన్ ఏంటంటే అందరిపైన బ్లేమ్ చేస్తున్నారు, ఈ చుట్టుపక్కల పైన ఏదో వాళ్ళ రిలేటివ్స్, సిఎల్ రాజు, ప్రకాష్ రెడ్డి, బిట్టా రమేష్ అని పేర్లు రాశారు. ఓకే, సో అందరిపైన బ్లేమ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ 18th January రోజు ఆమె వాళ్ళ మదర్ చాలా ఇట్లా దమ్ము తీసుకుంటుంది, సో హాస్పిటల్కి వెళ్తుందని చెప్పారు. సో ఆమె ఇప్పుడు నిన్న ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు హార్ట్ అటాక్తో ఆమె చనిపోయిందని చెప్పారు. సో దే ఆర్ సింప్లీ బ్లేమింగ్ ఆన్ అదర్స్. అదేంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు అసలు ఎక్కువ కిందికి రారు, వాళ్ళ కుక్కల్ని కూడా పెంచుకుంటున్నారు, ఆ కుక్కల్ని కూడా అసలు కిందికి తీసుకురారు అని చెప్పేసి. ఇప్పుడు కుక్కలని బాల్కనీలన్నా పెట్టాలా, లేకపోతే బయటికి తీసుకువెళ్ళాలి కదా వాకింగ్కి. అసలు తీసుకుపోతలేరు బయటికి, రూమ్లోనే బంధిస్తున్నారు. సో మీరే అర్థం చేసుకోండి వాళ్ళ మెంటల్ స్టేట్ ఏంటిదని. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు మేడం? జాయిన్ అయినప్పటి నుండి రెంట్ ఏమైనా పే చేస్తున్నారా? November 1st రోజు ఒక రెంట్ పే చేసి వచ్చారు, ఇంకా అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వలే, ప్లస్ నాకు ఆధార్ కార్డులు ఇవ్వలే, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలే. ఇప్పుడు November 1st రోజు వచ్చారు, November 20 వరకు కూడా అడుగుతూనే ఉన్నా, ఇంకా ఇవ్వట్లేదు అని నాకే సస్పిషన్ వస్తే నేను అన్న వెకేట్ చేయమన్నా, బికాస్ వితౌట్ ఆధార్ కార్డ్ మనం ఉంచుకోలేం కదా. మీరు లాస్ట్ టైం డోర్ కొట్టినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? అదే డోరు ఇస్తాము, వెకేట్ చేస్తాము, రెంట్ ఇస్తాము లోపల నుండే వాళ్ళు చెప్తున్నారు తప్ప కానీ డోర్ అస్సలే ఓపెన్ చేయలే. నా దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉన్నది. అట్లా నార్మల్గా అయితే వీళ్ళిద్దరు అంటే రవళిక అదే విధంగా అశ్విత వయసు అయితే 22, 24 అంటున్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? వీళ్ళిద్దరికి అంత డేర్ ఎలా ఉంది అంటే మెంటల్ ఏమైనా డిస్టర్బ్ అయ్యారంట? సమ్వేర్ ఇల్లాజికల్ సెన్స్ లేదు, కొంచెం అది డిసిషన్ మేకింగ్ కెపాసిటీ తక్కువ ఉంది అని అనిపిస్తుంది. అట్లా అంటే గుడ్డి నమ్మకం కొంచెం ఉన్నది, మోహం ఉన్నది, చాలా మోహం ఉంది వాళ్ళ మదర్ పై. పోలీసులు తీసుకున్నప్పుడు అంటే మీరు నార్మల్ అయితే చూస్తూ ఉంటారు, వాళ్ళు మంచి ప్రొఫెషనల్గా మాట్లాడడము, మంచి డేర్గా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఇలా జరిగింది బాధపడడం అట్లా అయితే ఏమనిపిస్తలేదు. ఆ వ్యూలో అయితే నేనేం చెప్పలేను, బికాస్ నాకు 100% తెలంగాణ పోలీస్ పైన నమ్మకం ఉంది. సో వారస్గూడ పిఎస్లో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఫైండ్ అవుట్ ద రీజన్, ఈ కారణం, ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే తొందరలోనే బయటపడుతుంది. ఎలా కారణం, ఎలా చనిపోయినారు ఏంటి వాళ్ళే ఫైండ్ అవుట్ చేస్తారు. నిన్నే సిచ్యువేషన్ జరిగింది కదా, ఇప్పుడు వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ నోరు నుంచే అంటే వాళ్ళే చెప్పాలి కదా ఏమైంది అని. సో పోలీస్ ఈస్ టేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్, దే ఆర్ టేకింగ్ బెస్ట్ యాక్షన్ టువర్డ్స్ ఇట్. అండ్ ప్రాపర్ ఎక్కడ ఏమైనా తెలుసా? ప్రాపర్ అవన్నీ ఆధార్ కార్డులో వేయాలి. వాళ్ళు చెప్పారు ఇక్కడనే ప్రాపర్, ఇక్కడనే హైదరాబాద్ అని, వారస్గూడ ఏరియా ఇక్కడనే ఏరియా అని చెప్పారు. అదే వాళ్ళ హస్బెండ్తో కూడా కొంచెం గొడవ ఉండేది, వాళ్ళు విడిపోయి 5 సంవత్సరాలు అవుతుంది అని కూడా చెప్తున్నారు. నాకు ఏమన్నారు, ఫస్ట్ విడిపోయి 5 సంవత్సరాలు అయిందని చెప్పి, తర్వాత ఏం చెప్పినారు, మిస్సింగ్ అని అన్నారు. వాళ్ళ ఫాదర్ లేరంటే 2 కారణాలు చెప్తున్నారు. ఒకటేమో ఫస్ట్ ఏమో వదిలిపెట్టేసిపోయినారని చెప్పారు, తర్వాత ఏమన్నారు పోలీసు వాళ్ళతోనే November 1st 2024 ఏమో వదిలిపెట్టిపోయినారని తెలిసింది. మళ్ళా డిసెంబర్లో 30 రోజు ఏమన్నారు పోలీసు వాళ్ళతోని మిస్సింగ్ అని అన్నారు. సో వాళ్ళే వర్జన్ని మార్చేస్తున్నారు కదా.